కానీ మీ ఇద్దరిది స్పృహలేని బంధం, సెన్స్ లేని పెళ్లి. అందుకే విడిపోమని చెప్తున్నాను. ఎక్కువగా ఆలోచించకుండా తాళితీ. సారీ మేడం. సరే, మీరెవ్వరూ తీయొద్దు, నేనే తీసి విసిరేస్తాను. ఆగు వాగ్దేవి. వాగ్దేవి, ఏం చేస్తున్నావు? నా కొడుకు చేసిన పొరపాటుని, జీవితాంతం అనుభవించే పాపాన్ని ఇప్పుడే క్లియర్ చేస్తున్నాను. పొరపాటుని సరిదిద్దాలి గాని ఇలా పెంచుకోకూడదు వాగ్దేవి. తాళి కట్టడం పాపం అనుకుంటే ఇలా తీయడం తీయించడం అంతకంటే మహాపాపం. మన భారతీయ వ్యవస్థలో పెళ్లి గురించి, తాళి వల్ల ముడిపడే బంధం గురించి అన్నీ తెలిసిన నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను వాగ్దేవి. పక్కనెవరు కూర్చున్నారో చూసుకోకపోవడం, తాళి కట్టే వరకు తెలుసుకోకపోవడం కేవలం రాహుల్ తప్పే కాదు, మనందరి తప్పు. మన తప్పు కాదు జయంతి, అంతా సరసు కుట్ర. కారణం ఏదైనా, కుట్ర ఎవరు చేసినా అందరి ముందు వేదమంత్రాల సాక్షిగా ఈ పెళ్లి జరిగింది. జయంతి, ఇది పెళ్లే కాదు అంటుంటే నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారేంటి? అంటే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు వాగ్దేవి? దీని మెళ్ళో తాళి తీసి ప్రీతి మెళ్ళో కట్టిస్తాను. వాగ్దేవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెడలు మార్చడానికి ఇదేమీ నగ కాదు. ఇక్కడ జరిగింది బొమ్మల పెళ్లి అసలే కాదు. వాణి మెళ్ళో ఉన్నది కేవలం తాళి కాదు వాగ్దేవి, పవిత్రమైన మాంగల్యం. ఆడదానికి ఆరో ప్రాణం. ఆ తాళి కట్టిన వాడి ప్రాణం పోతే దూరం అవ్వాలి తప్ప ఇలా పొరపాటు జరిగిందని కాదు వాగ్దేవి. ఆ రోజు నవ్వే పెళ్లి విషయంలో జరిగింది నా దగ్గర చెప్పుకొని బాధపడ్డావే తప్ప తాళి తీసి వేరే పెళ్లి చెయ్యాలని ఎందుకనుకోలేదు. వాగ్దేవి, నీకు అరుణ్ ప్రసాద్కి మధ్య మాటలు లేవు. మీ ఇద్దరి మధ్య దూరం ఉందని తెలిసి కూడా నీ మెళ్ళో ఉన్న తాళిని ఎప్పుడైనా అవహేళన చేశావా? బంధానికి, బాధ్యతలకి విలువిచ్చే మనిషివి నీవు. ఏదేదో ఊహించుకొని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దు. కాలం సమాధానం చెప్పే ప్రశ్నల్ని సమస్యలుగా మార్చుకోవద్దు ప్లీజ్. నా
నా కూతురు జీవితానికి న్యాయం జరుగుతుందనుకుంటే జరిగిన పెళ్లిని నిజం చేశారు. మీరు చేసిన సాయం, ఇచ్చిన తీర్పు జన్మ జన్మలకి మర్చిపోలేను. రా ప్రీతి. మనం ఇక్కడ ఉండి వేస్ట్. పదండి, అందరం కలిసి యుఎస్ వెళ్ళిపోదాం. ఎందుకు మామ్? ఎందుకంటే చూసావు కదా, వచ్చిన గెస్ట్ ఊరు పెద్దగా వేరే లెవెల్లో తీర్పిచ్చింది. వాగ్దేవి ఓకే అన్నట్టు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా మనం ఇక్కడ ఉండి దండగా. ప్రియా, వాగ్దేవి సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఓకే అన్నట్టు కాదు. అంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఒప్పుకోవటం తప్ప వాదించలేం. ఆ మనిషి అంటే వాగ్దేవికి గౌరవం కూడా ఉంది. నో అని ఎలా చెప్తుంది? ఈ ఇంట్లో నా కూతురు మహారాణి హోదాలో ఉంటుందని ఎన్నో కలలు కన్నాను. అన్నీ దూరం అయ్యాయి. లేదు మామ్, ఏది దూరం కాలేదు. ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది? నా ఫ్యూచర్ నువ్వు చెప్పినట్టు ఆంటీ సరస్సుని కోడలుగా ఒప్పుకోదు. వచ్చిన గెస్ట్ మాటలు విని వాదించలేక గొడవెందుకని తప్పుకుంది. తప్పుకున్నా ఒప్పుకున్నా దాని మెళ్ళలో రాహుల్ కట్టిన తాళుంది. మామ్, దాని మెళ్ళో తాళి మాత్రమే ఉంది. ఈ ఇంటి కోడలు కావడానికి ఇంకే క్వాలిఫికేషన్ లేదు. చదువు లేదు, స్టేటస్ లేదు, బిహేవియర్ తెలీదు, బిజినెస్ ని చూసుకోలేదు. ఇలా ఆంటీకి నచ్చిన ఏ క్వాలిటీస్ లేవు. ఇన్ని లోపాలున్న మనిషి ఈ ఇంట్లో ఎంత కాలమని ఉంటుంది? నేనెలా ఉండనిస్తాను? దాని ప్రతి మైనస్ ని ఆంటీ ముందు హైలైట్ చేసి నాకు ప్లస్ గా మార్చుకుంటాను. నన్ను చూసి సైలెంట్ గా వెళ్లిన ఆంటీతోనే దాన్ని బయటకి గెంటిస్తాను. పశువు మెళ్ళో గంటలా దాని మెళ్ళో పసుపు తాడు మాత్రమే మిగులుతుంది. కోడలి హోదా నాకే దక్కుతుంది. వింటుంటే థ్రిల్లింగ్ గా ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది కదా ప్రీతి? నాకు నమ్మకం ఉంది మామ్. ప్రీతి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందంటే తను ఖచ్చితంగా సాధిస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. నేను కోరుకుంటుంది కూడా అదే అభి. ఓకే ప్రీతి, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. నేను అన్నయ్య నీ ముందుంటాం. ఓకే డాడ్. టేక్ కేర్. అమ్మగారికి ఎలా దగ్గరవ్వాలా, నేను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాలా అని శత విధాలుగా నేను ప్రయత్నాలు చేస్తుంటే అందరూ కలిసి ఈ పెళ్లితో నన్ను ఎందుకు దూరం చేశారు? అమ్మగారిని నన్ను ఇంకా ఎందుకు శత్రువులుగా మారుస్తున్నారు? ఈ ఇంటికి కోడలు వయ్యావని సంతోషించక శత్రుత్వం పెరిగిందని భయపడతావేంటమ్మా? ఇక నుంచి నీకంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. అమ్మగారి మాటలు విన్నారు కదా పెద్దయ్య. ఇప్పటి వరకు నా మీద పీకల వరకు ఉన్న కోపం ఇప్పుడు పీకు పిసికి చంపే వరకు వచ్చింది. ఇంకా మంచి జరుగుతుందని ఎలా అనుకోవాలి? మ్యామ్కి నువ్వే సరస్సు అని తెలియదు కదా,
ఆయన ఎందుకింత ఆలోచన భయం? తెలుసుకోవడం కష్టమా బాబుగారు? ఆ నిజం తెలిసిన రోజున మాత్రం నేను బతకడం అసాధ్యం. ఏంటి అసాధ్యం? నిన్నటి వరకు నువ్వు నా స్నేహితుడి కూతురువి, ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. నిన్ను కంటికి రెప్పలా ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అయ్యో బాబు, మీ ఆవేశం, మీ ఆలోచన మీదే గాని నా బాధని అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ జరిగింది తర్వాత జరగబోయేది అందరికీ అర్థమవుతుంది, కానీ నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు సరసు. నేను కాదు, అసలు మీరేం ఆలోచించారు? మొన్న మీ అమ్మగారి మాట గురించి, నేను తీసుకున్న నిర్ణయం గురించి అంత చెప్పినా కూడా తాళ్ళు ఎందుకు కట్టారు బాబు? వాగ్దేవ్ అమ్మగారి గురించి తెలిసి కూడా నన్ను ఎందుకు బలి చేయాలనుకున్నారు? బలేంటి సరసు, అర్థం లేకుండా మాట్లాడుకో. అమ్మా సరసు, మీ ఇద్దరి ప్రేమ గురించి తెలిసి మొత్తం ప్లాన్ చేసింది, ఈ పెళ్లి జరిపించింది నేనే. నీ మీదున్న ప్రేమ, అభిమానంతో అందరూ సాయం చేశారు. ఈ విషయాల్లో నీకేదైనా కోపం ఉంటే నన్ను తిట్టమ్మా. అయ్యో అమ్మగారు, మిమ్మల్ని నేను చాలా తప్పండి. వాగ్దేవ్ అమ్మగారి గురించి తెలుసు కూడా అందరూ కలిసి ఏదైనా చేస్తారనే భయంతో అలా మాట్లాడానండి. ఎందుకు భయం? ఈ ఇంట్లో భయానికి రూపం ఉంటుంది తప్ప బలమైన కారణం ఉండదండి. కేవలం వీళ్ల భయాల వల్ల గుండు సూదితో పోయే సమస్యలు కూడా గొడ్డలి వరకు వెళ్తున్నాయి. చూడు సరసు, ఈ రోజు కాకపోయి ఉంటే మీ ఇద్దరి పెళ్లి ఎప్పటికీ జరగదు. ఈ కుటుంబానికి నీలాంటి కోడలు కావాలి గాని కుట్రలు చేసే ప్రీతి కాదు. భయపడుతూ భయపడుతూ దూరం వెళ్లే బదులు దగ్గర అవడానికి ప్రయత్నించు. దారులన్నీ మోసుకుపోయాయమ్మా. ఇంకా ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అని నువ్వనుకుంటున్నావు తప్ప అది నిజం కాదు. నీ మనసులో భయం కళ్ళకి చీకటిని కట్టేస్తుంది. ధైర్యంగా ముందడుగు వేసి చూడు, అంతా విజయమే కనిపిస్తుంది. ఈ రోజు నుండి ఈ ఇంటి కోడలిగా వాగ్దేవి మెప్పు పొందడానికి అన్ని రకాలుగా ప్రయత్నించు. నీకు సాయం చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. అందరితో పాటు నేను కూడా ఉంటాను. ఒక అతిథిలా ఈ పెళ్లికొచ్చి మా ప్రేమని అర్థం చేసుకుని మా పెళ్లికి పెద్దగా మారారు. మేడం ఆవేశాన్ని మీ మాటలతో కంట్రోల్ చేశారు. ఇప్పుడు సరస్సుకి ధైర్యం కూడా చెప్పారు. నిజంగా మీరు చేసిన హెల్ప్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటామంటే. గదిలో బందీగా ఉండి ఏం చెయ్యాలో తెలియని కోపం, బయట మీరందరూ వెంట ఉండి ఏం చేస్తున్నారో తెలియని భయం. వీటన్నిటినీ పటాపంచలు చేసి రాహుల్ సరస్సుని ఒక్కటి చేశారు. మీరు చేసిన ఈ మేలు మేమంతా జీవితాంతం మర్చిపోలేము. నా సాయం కన్నా క్రెడిట్ మొత్తం రాహుల్ సరస్సుల ప్రేమకే ఇవ్వాలి. వాళ్ల గెలుపుకి అందరి సాయంతో కారణమయ్యాం, అంతే. వీళ్ళిద్దరి కష్టం చూసిన ప్రతిసారి మీ ప్రేమే గెలుస్తుంది అని చెప్పేవాణ్ణి. ఈరోజు ఆ మాట మీరు నిజం చేశారంటే. నేను మొక్కిన దేవుడు మీరిద్దరూ చేసిన పూజలు ఫలించి ఈ రూపంలో మంచే జరిగింది. మీ వల్లే నా స్నేహితుడి రుణం తీరింది. నా బంగారు తల్లి మా ఇంటి కోడలైంది. మీరు రాకపోయింటే నా ఆవేశానికి హింస జరిగేదేమో కాని ఈ పెళ్లి జరిగేది కాదు.
సరసు, ఈ పొగడ్తలన్నీ మీ మంచి కోరుకుంటున్న అందరి ఆశీర్వాదాలు. అందరికన్నా మీ ఆశీర్వాదమే ముఖ్యం. రాహుల్, సరసు, ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ అందరికీ నవ్వులు పంచుతూ వాగ్దేవి లాంటి అత్తగారితో నంబర్ 1 కోడలనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాగ్దేవి గారంటే అన్నింట్లో నెంబర్ 1 అనుకున్నాం. ఈ ఇంటి కోడలంటే మీతో సమానంగా ఉండే అమ్మాయి అనుకున్నాం. పని మనిషి వచ్చిందేంటండి? ఇన్ని పెళ్లిళ్ళు చూసాం గాని ఇలాంటి విచిత్రమైన పెళ్లి చూడలేదు. ఆవేశపడకుండా ఇప్పటికైనా ఆ దేవుడి రాతని ఎవ్వరూ మార్చలేదని తెలుసుకో. ఇప్పటికైనా ఆ పిల్లని నీ కోడలిగా ఒప్పుకో. రాహుల్, వాణ్ణి పెళ్లి చేసుకోవడం నీకిష్టమా? లేదు మేడం. అయితే నీ చేత్తో కట్టిన తాళిని నువ్వే తీసే. సారీ మేడం. దాని కుటుంబానికి నేనేం కావాలని అన్యాయం చెయ్యలేదు. తన తల్లి చావుకి నేను కారణం కాదు. అయినా ఎందుకు నా మీద ఇంతగా పగబట్టింది? తను చేసిన సాయానికి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నా వద్దనుకుని ఎందుకు నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది? ఎన్నాళ్ళు ఎదురులేని నా మాటకి ఇప్పుడు విలువ లేకుండా పోయింది. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, ఇష్టపడి పెంచుకున్న గౌరవం అన్నీ నాశనమవుతున్నాయి. దీనంతటికీ కారణం ఆ సరస్సు. అప్పుడు నవ్య పెళ్లి, ఇప్పుడు రాహుల్ పెళ్లి. రెండింటినీ నా ఇష్టానికి వ్యతిరేకంగా చేసింది. నలుగురిలో నా పరువు తీసింది. ఆయన్ని లాక్ చేసినా, ఎన్ని రకాలుగా కేర్ తీసుకున్నా అది ఇంట్లోకి ఎలా వచ్చింది? అందర్నీ ఏమార్చి ప్రీతి స్థానంలో వాణిని ఎలా మార్చింది? అమ్మగారు, ఎవరో నాకు మత్తు మందిచ్చి తీసుకెళ్లిపోయారమ్మా. నన్ను రూమ్ లో అన్కాన్షియస్ చేసి అదే కదా నీకు జరిగినట్టు అబద్ధం చెప్తున్నావా? లేదమ్మా, నేను చెప్పేది నిజం. వీళ్ళ మాటలు చూస్తుంటే ఎవరో కావాలని ఇద్దరికి మత్తు మందిచ్చి ప్లేసులు మార్చారనిపిస్తుంది. రాహుల్, కట్టు. ఏం ఆలోచిస్తున్నావు? అంటే మత్తు మందుతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా సరస్సుకి సాయం చేశారా? ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసి కూడా నాకు భయపడి బయట పడలేకపోతున్నారా? వాణి కూడా సరస్సు మనిషేనా? ఆ పెద్ద ఆయనతో కలిసి ఆడుతున్న నాటకమా? జయంతి మాటల్లో నిజం ఉన్నా
నా ఆనికో నైజం ఉంది. అది ఎవరిని పడితే వాళ్ళని దరికి చేరనివ్వదు, దయ చూపించదు. నా కళ్ళు గప్పి అది చేసిన పెళ్ళే కాదు, ఇంటి పని మనిషి, దాని మనిషేమో గాని ఈ ఇంటికి కోడలు కాదు, కాలేదు. ఆగండి, మిమ్మల్ని ఒక సీక్రెట్ అడుగుతాను, స్లోగా ఆన్సర్ చేయండి. ఏంటది? పీటల మీద ఉన్నది వాణి అని మీ అందరికీ ముందే తెలుసు కదా? అవును. సో వాట్ ఏంటండి? మేడంకి ఇప్పుడే ఈ విషయం చెప్పి ఇంప్రెషన్ కొట్టేస్తాను. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మొత్తం ప్లాన్ చేసింది, స్టార్టింగ్ నుంచి సరస్సుకి సపోర్ట్ చేసింది నువ్వే అని నేను కూడా చెప్పేస్తా.